తొక్కిసలాట ఘటనలో అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు తీవ్రంగా తప్పుపట్టారు. మీరేం ముందస్తు చర్యలు తీసుకున్నారు అంటూ టీటీడీ ఈవో శ్యామలారావును ప్రశ్నించారు. కింది స్థాయి అధికారిని ఇన్ఛార్జిగా నియమించి జాగ్రత్తలు చెప్పానని ఈవో చెప్పబోతుండగా సీఎం వినిపించుకోలేదు. మీరు కలెక్టర్ కదా, ఏం ఆదేశాలు ఇచ్చారు అంటూ కలెక్టర్ వెంకటేశ్వర్ను నిలదీశారు. తమాషా అనుకుంటున్నారా అంటూ ఎస్పీ సుబ్బరాయుడుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 2000 మంది భక్తులను కూడా కంట్రోల్ చేయలేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన ఎంతసేపటికి అంబులెన్స్ వాహనం వచ్చింది, వాహనం ఉన్నా గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించడంలో ఎందుకు ఆలస్యం జరిగింది అని అధికారులను సీఎం ప్రశ్నించారు. కౌంటర్లు ఏర్పాటు చేసిన రామానాయుడు మున్సిపల్ స్కూల్ ఆవరణంలోకి వెళ్లి పరిశీలించారు. అక్కడ టీటీడీ జేఈఓ గౌతమిపై మండిపడ్డారు. ఏటా జరిగేదే కదా, పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలుసు కదా, దానికి తగ్గట్లు ఎందుకు ముందస్తు ఏర్పాట్లు చర్యలు తీసుకోలేదు అని చెప్పాలని నిలదీశారు. ఇక టెక్నాలజీని ఎందుకు వాడుకోలేదు అంటూ ప్రశ్నించారు. ఘటన జరిగిన బైరాగపట్టేడులోని పార్కు, స్కూల్లో కౌంటర్ల వద్ద అరగంటకు పైగా గడిపిన చంద్రబాబు తర్వాత స్విమ్స్ పద్మావతి ఆసుపత్రి చేరుకుని బాధితులను పరామర్శించారు. తిరుపతిలోని బైరాగిపట్టణంలోని పద్మావతి పార్కును, మున్సిపల్ స్కూల్ను టోకెన్ల జారీకి ఎంపిక చేయడమే పెద్ద తప్పు అని సీఎం అభిప్రాయపడ్డారు. వేలాది మంది భక్తులు వచ్చినప్పుడు వారిని పార్కు ఆవరణంలో ఉంచి గేట్లకు తాళాలు వేయడం సరికాదు అన్నారు. శ్రీవారి దర్శన టోకెన్ల కోసం ఆతృతగా వేలాది మంది గంటల తరబడి వేచి చూస్తున్నప్పుడు వారిలో భయాందోళనలు ఉంటాయని వివరించారు. అలాంటప్పుడు ఏ చిన్నపాటి ఘటన జరిగినా తొక్కిసలాటకు దారితీస్తుంది అన్నారు. ఇక బైరాగి పట్టణంలో కూడా అదే జరిగింది అని తెలియజేశారు. అస్వస్థతకు లోనైన మహిళను పార్కు నుంచి వెలుపలికి తీసుకువెళ్లడానికి గేటు తాళం తీయాలని ఆమె భర్త ప్రాధేయపడితే అక్కడ విధుల్లో ఉన్న డీఎస్పీ అనాలోచితంగా వ్యవహరించారని, అందుబాటులో 2 చిన్న గేట్లు ఉన్నప్పటికీ వాటిని తెరవలేదు అన్నారు. ముందు జాగ్రత్త లేకుండా ప్రధాన గేటు తెరవడంతో క్యూలోకి వదులుతున్నారు అని భావించిన భక్తులు పెద్ద సంఖ్యలో గేటు వద్దకు తోసుకువచ్చారని, దానివల్లే తొక్కిసలాట జరిగి ప్రాణ నష్టం జరిగింది అని చెప్పారు. విద్యారంగానికి గొడ్డలి పెట్టుగా మారిన జీవో 117కు స్వస్తి పలికేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఇక గత జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వివాదాస్పద జీవోను రద్దు చేస్తామని ఇప్పటికే ప్రకటించగా దాన్ని ఉపసంహరించుకున్న తర్వాత ప్రత్యామ్నాయం తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ ప్రారంభించింది. దీనిలో భాగంగా ఆ శాఖ డైరెక్టర్ విజయరామరాజు గురువారం సన్నాహక మార్గదర్శకాలపై ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నీటి ఆధారంగా రాబోయే 2 నెలల పాటు క్షేత్రస్థాయిలో మరోసారి అధ్యయనం చేస్తారు. ఫిబ్రవరి చివరి నాటికి ఈ కసరత్తును పూర్తి చేసి జీవో 117 పూర్తిగా రద్దు చేస్తారు. ఆ తర్వాత కొత్తగా జారీ చేసే జీవో ఆధారంగా ఏప్రిల్ ఉపాధ్యాయ బదిలీలు ఉంటాయి. విద్యారంగంలో సంస్కరణల పేరుతో గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవోతో ప్రాథమిక విద్య నిట్టనిలువునా చీలిపోయింది. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంతో తల్లిదండ్రులు ప్రైవేటు బడుల బాట పట్టారు. నాటి సీఎం జగన్ అనాలోచిత నిర్ణయం కష్టతరంగా మారింది. ఈ జీవోతో ప్రాథమిక విద్యా వ్యవస్థకు నష్టం వాటిల్లుతుంది అని ఉపాధ్యాయులు, మేధావులు ఆందోళన చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ జీవోకు స్వస్తి పలికేందుకు ప్రక్రియను ప్రారంభించింది. కొత్త విధానంలో 5 రకాల పాఠశాలను ప్రతిపాదించారు. శాటిలైట్ ఫౌండేషన్ లో స్కూల్లో ప్రీ ప్రైమరీ 1, 2 తరగతులు ఉంటాయి. వీటిని మహిళా శిశు సంక్షేమ శాఖ నడుపుతోంది. ఫౌండేషన్ లో స్కూల్లో ప్రీ ప్రైమరీ 1, 2 తరగతులు ఉంటాయి. బేసిక్ ప్రైమరీ స్కూల్లో ప్రీ ప్రైమరీ 1, 2, 1, 5 తరగతులు ఉంటాయి. మోడల్ ప్రైమరీ హై స్కూల్లో ప్రీ ప్రైమరీ 1, 2, 1, 5 తరగతులు ఉంటాయి. వీటిలో ప్రతి తరగతికి ఒక్కో టీచర్ చొప్పున ఉంటారు. ఇక ఉన్నత పాఠశాలలో 6, 10 తరగతులు ఉంటాయి. ఇక ఈ ప్రాథమిక పాఠశాలలో వీటిని మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా మార్చాలో గుర్తించేందుకు మండల స్థాయి, క్లస్టర్ స్థాయిలో కమిటీలు నియమించారు. ప్రతి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ వార్డుల్లో ఈ స్కూళ్లను ఏర్పాటు చేస్తారు. గత ప్రభుత్వంలో ఉన్నత పాఠశాలలో విలీనం చేసిన 3, 4, 5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలలకు వెనక్కి తీసుకొస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలలో 6 నుంచి 8 తరగతుల విద్యార్థుల సంఖ్య 30. అంతకంటే తక్కువగా ఉంటే అక్కడి తరగతులను సమీపంలో ఉన్న ఉన్నత పాఠశాలలో విలీనం చేసి దాన్ని ప్రాథమిక పాఠశాలగా మారుస్తారు. రఘురామ గుండెలపై కూర్చొని దాడి చేశారు అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసిబాబును సిఐడి విశ్రాంత ఏఎస్పీ విజయపాల్ను కలిపి ఆయన సుదీర్ఘంగా విచారించారు. ఇప్పటికే సేకరించిన పక్కా ఆధారాలతో పాటు సాంకేతిక సాక్ష్యాలతో బుధవారం రాత్రి తులసిబాబును ప్రశ్నించినట్లు సమాచారం. రఘురామ రాసిన లేఖతో పాటు సిఐడి కార్యాలయంలో జరిగిన కస్టోడియల్ టార్చర్ పై అనేక సాక్ష్యాలను అతడి ముందుంచినట్లు తెలిసిందే. వాటిని చూసినా అతడికి ముచ్చెమటలు పట్టినట్లు సమాచారం. ఆ రోజు సిఐడి కార్యాలయంలో ఎందుకున్నావు? సిఐడి లీగల్ అడ్వైజర్ గా నిన్ను ఎవరు నియమించారు? మీ సొంత గ్రామమైన బాపట్ల జిల్లా పంగులూరు మండలం రామ్కూర్లో అగ్రిగోల్డ్ నిధులు ఎలా మళ్లించారు అని ఎస్పీ ప్రశ్నించినట్లు తెలిసింది. వీటికి తులసిబాబు నుంచి సరైన సమాధానాలు రాలేదు అని సమాచారం. ఈ క్రమంలో పోలీసులు తమ వద్ద ఉన్న పక్కా ఆధారాలతో అతన్ని బుధవారం రాత్రి
10:30 గంటలకు అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించి తాలూకా పోలీస్ స్టేషన్ కు తరలించారు. గురువారం ఉదయం విజయపాల్ను, సాయంత్రం తులసిబాబును పటిష్ట భద్రత మధ్య గుంటూరుకు తరలించారు. తులసిబాబును రాత్రి 11 గంటల సమయంలో గుంటూరులోని స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వాదనల అనంతరం అతన్ని 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కు పంపారు. రాత్రికి రాత్రే అతన్ని జిల్లా జైలుకు తరలించారు. ఓవైపు ఈ కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబు కాక మిగతా ముగ్గురి పాత్రపైన పోలీసులు దృష్టి సారించారు. కస్టడీలో ముఖానికి మాస్కులు ధరించి ఉన్న నలుగురు ఎవరు అనే అంశంపై ఆరా తీస్తున్నారు. ఇక ఈ వ్యవహారంలో విజయపాల్ నుంచి కొంత సమాచారం సేకరించినట్లు తెలిసిందే. మరోవైపు తులసిబాబును కూడా పోలీస్ కస్టడీకి కోరే అవకాశం ఉంది. కాగా గుంటూరు కోర్టుకు గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తులసిబాబు వెంట రావడం చర్చనీయాంశమైంది. పివి సునీల్ కుమార్ కు ప్రధాన అనుచరుడిగా ఉన్న అతడు ఆ తర్వాత వెనిగండ్ల రాముకు సన్నిహితుడిగా మారారు. ఇక తాజా పరిణామాలు టీడీపీ వర్గాల్లో ఇది కలకలం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ను ఏవియేషన్ హబ్ గా మారుస్తామని, ఓర్వకల్లును డ్రోన్ హబ్ గా అభివృద్ధి చేస్తున్నాము అని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు చెప్పారు. విశాఖపట్నంలోని విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో జరుగుతున్న 2 రోజుల ఏపీ డీప్ టెక్నాలజీ సదస్సు 2025కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు అత్యధిక సంఖ్యలో విమాన ప్రయాణం చేస్తున్నా సొంతంగా విమానం తయారు చేసుకోలేని స్థితిలో ఉన్నామని, రాబోయే 5 ఏళ్లలో ఆ లోటు తీర్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఐటీ రంగంలోకి డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్వాంటమ్ కంప్యూటరింగ్ వంటివి అనేకం వచ్చాయి అన్నారు. ఈ టెక్నాలజీని ఉపయోగించని రంగం లేదని, ప్రపంచ సమస్యలకు ఏ మారుమూల ప్రాంతం నుంచైనా టెక్నాలజీతో పరిష్కారాలు చూపించవచ్చు అన్నారు. ఏపీ కూడా అందులో అగ్రస్థానంలో ఉండాలి. ముఖ్యమంత్రి కలగంటున్న విజన్ 2047 స్వర్ణాంధ్ర సాధ్యం కావాలంటే దానికి డీప్ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. విమానయాన రంగం గత 10 ఏళ్లలో ఎంతగానో అభివృద్ధి సాధించింది. భూమి అందుబాటులో ఉంటే ఏడాదిన్నర కాలంలో ప్రపంచ స్థాయి విమానాశ్రయం నిర్మించే స్థితికి భారతదేశం చేరింది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి సంబంధించి ఎవరికి కొత్త ఆలోచనలు వచ్చినా వాటిని స్టార్టప్స్ గా స్వీకరిస్తాం. ఇదే వేదికపై నుంచి ఆహ్వానిస్తున్నాం. 100% దేశీయ డ్రోన్ల తయారీని ప్రోత్సహిస్తున్నాం. దీనికి ప్రత్యేకంగా PLI పథకం పెట్టి 120 కోట్లు కేటాయించాం. డ్రోన్ పరికరాల దిగుమతిపై నిషేధం కూడా విధించాము అని రామ్మోహన్ తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపు, దార్శనికతకు రియల్ టైమ్ గవర్నెన్స్ RTGS నిదర్శనము అని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాలనను కొత్త పుంతలు తొక్కించగలమని ఇక RTGS ద్వారా నిరూపించారు అని తెలిపారు. రాష్ట్ర సచివాలయంలోని RTGS ను మంత్రి మనోహర్ సందర్శించారు. RTGS ముఖ్య కార్యనిర్వాహక అధికారి దినేష్ కుమార్ ఆ వ్యవస్థ పనితీరు గురించి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ RTGS వ్యవస్థను చూశాక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రభుత్వంలో జవాబుదారీతనం పెంచేలా విప్లవాత్మక మార్పులు తీసుకురాగలము అన్న నమ్మకం కలుగుతుంది అని చెప్పారు. ఇక RTGS ద్వారా సేకరించిన డేటాను ఉపయోగించుకుని పంచాయతీలు, పురపాలక సంఘాల్లో ప్రజలకు సంక్షేమ పథకాలను ఒక పద్ధతి ప్రకారం నిర్దిష్ట కాల పరిమితులు సమర్థంగా అందించడానికి RTGS చక్కగా ఉపయోగపడుతుంది అని మంత్రి నాదెండ్ల వివరించారు. వరంగల్ మహానగరంగా ఎదిగేలా విమానాశ్రయానికి రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయ భూసేకరణ, ఇతర ప్రణాళికలపై ICCలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం రాత్రి సమీక్ష జరిపారు. ఇక దక్షిణ కొరియాతో పాటు పలు దేశాలు తమ పెట్టుబడులకు విమానాశ్రయాన్ని ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయి అని, ఆయా దేశాల పెట్టుబడులు ఆకర్షించేలా వరంగల్ విమానాశ్రయం ఉండాలి అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇక కొచ్చి విమానాశ్రయం అన్ని వసతులతో ఉంటుందని, దాన్ని పరిశీలించాలి అని అధికారులకు సూచించారు. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు విమానాశ్రయానికి అనుసంధానంగా ఉండాలని సీఎం అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాల ప్రజలు భవిష్యత్తులో వరంగల్ విమానాశ్రయం నుంచి రాకపోకలకు వీలుగా రహదారులు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించాలి అని రేవంత్ రెడ్డి ఆదేశించారు. టెక్స్టైల్స్ తో పాటు IT, ఫార్మా, ఇతర పరిశ్రమల అభివృద్ధితో హైదరాబాద్ ను ప్రతిబింబించేలా వరంగల్ ఎదిగేలా ప్రణాళికలు ఉండాలి అని సీఎం సూచించారు. వరంగల్ విమానాశ్రయం పూర్తయితే మేడారం జాతరతో పాటు లక్నవరం, రామప్ప, ఇతర పర్యాటక ప్రదేశాలకు వచ్చే ప్రజలు సైతం దాన్నే వినియోగించుకుంటారు అని సీఎం తెలిపారు. ఇక సమీక్షలో రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కె జైవీర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ముఖ్యమంత్రి శుభవార్త చెప్పారు. పంచాయతీల్లో పనిచేస్తున్న 92,351 మంది ఉద్యోగులకు ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ప్రతి నెల వేతనాలు చెల్లించాలని
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ముఖ్యమంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పంచాయతీల్లో పనిచేసే ఉద్యోగులకు వేతనాల కింద ప్రతి నెల 116 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, ఆ చెల్లింపుల్లో ఆలస్యం లేకుండా స్పష్టమైన విధానాన్ని అనుసరించాలి అని పంచాయతీరాజ్ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి గ్రామస్థాయి ఉద్యోగుల జీతాలను ప్రతి నెల చెల్లించాలని అన్నారు. ఇక ఉపాధి హామీ పథకం కింద పెండింగ్ లో ఉన్న బకాయిలు, పెండింగ్ బిల్లులు చెల్లింపుపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. గత ఏప్రిల్ నుంచి జరిగిన ఉపాధి పనులకు సంబంధించి బిల్లులను చెల్లించాలని చెప్పారు. అలాగే వివిధ పథకాల కింద కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులను ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు రాబట్టుకోవాలని అధికారులను సూచించారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అంశాలపై చర్చించి కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రైతు భరోసా కింద ఎకరానికి ప్రతి ఏటా 12,000 చొప్పున ఇస్తామని, భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12,000 చొప్పున భృతి అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ 2 పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు దాదాపు ఖరారయ్యాయి. రేషన్ కార్డులు లేని వారికి కొత్తగా రేషన్ కార్డులను జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు పాత వాటిలో కొత్త సభ్యుల పేర్లు చేర్చడం వంటి అంశాలను పరిష్కరించనున్నారు. రేషన్ కార్డుల కోసం ఈ నెల 15 నుంచి దరఖాస్తులను ఆహ్వానించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి 2024 చట్టానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో మెరుగైన సేవలను అందించేలా కొత్త చట్టాన్ని అమలు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వీలైనంత త్వరగా నిబంధనలు రూపొందించి చట్టాన్ని అమలులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రజలకు సమగ్ర రెవెన్యూ సేవలు అందించాలి అన్న ఆశయంతో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు మంత్రి తెలిపారు. గవర్నర్ ఆమోదించిన భూభారతి బిల్లు కాపీని గురువారం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ మంత్రికి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి వల్ల తెలంగాణలో సామాన్యులు, రైతులు అనేక భూ సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పారు. గత ప్రభుత్వం తన స్వార్థ ప్రయోజనాల కోసం రెవెన్యూ వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది అని మంత్రి పొంగులేటి చెప్పారు. ఇక కొందరి గుప్పెట్లో కొందరికే పరిమితమైన రెవెన్యూ సేవలను గ్రామస్థాయి వరకు సమర్థంగా అందించడానికి తమ ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది అని చెప్పారు. ప్రతి గ్రామానికి ఒక అధికారిని నియమించబోతున్నాము అని సంబంధిత కసరత్తు కూలికి వచ్చింది అని తెలిపారు. రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా భూభారతి చట్టాన్ని రూపొందించామని, ఆ చట్టాన్ని ఆమోదించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అలాగే చట్టం తీసుకురావడానికి అన్ని విధాలా సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సహచర మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు, రేయింబావులు శ్రమించి చట్టాన్ని రూపొందించిన అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2024 జనవరిలో 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ధరణిని సవరించాలా లేక కొత్త చట్టం తేవాలా అనే అంశంపై ఈ కమిటీ చర్చించింది. భూ సమస్యలకు సమగ్ర పరిష్కారాలు చూపాలంటే చట్టాన్ని మార్చాలి అనే అభిప్రాయం వ్యక్తమవడంతో మార్చి 2024 నుంచి భూభారతి ముసాయిదా బిల్లుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. 2024 డిసెంబర్ 18న అసెంబ్లీలో 21న మండలిలో బిల్లును ప్రవేశపెట్టింది. బిల్లుకు గురువారం గవర్నర్ ఆమోదం తెలిపారు. భీకర వరదను తట్టుకునే వ్యవస్థలు లేకపోవడమే మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడానికి కారణమని ఐఐటి రూర్కీ నిపుణుల నమూనా అధ్యయనం తెలిసింది. గేట్ల నుంచి వేగంగా దూకే వరదలో ఉండే పీడన శక్తిని నిర్వీర్యం చేయడానికి టెయిల్ పాండ్ ప్రతిపాదించలేదు అని, ఇక దీంతో దిగువ భాగంలో రక్షణ వ్యవస్థలు దెబ్బతిన్నాయని పేర్కొంది. డిజైన్లు, డ్రాయింగ్లో లోపాలతోనే బ్యారేజీ కుంగింది అని తెలిపింది. 2020-23 మధ్య కాలంలో వరుసగా 4 ఏళ్లు వరదలు రావడంతో బ్యారేజీ దిగువన మట్టి క్రమంగా కొట్టుకుపోయి గుంతలు, సీకెంట్ ఫిల్స్ వరకు విస్తరించాయని, బుంగలను పూడ్చడంలో తాత్సారం చేయడంతో తీవ్రత పెరిగి బ్యారేజీ కుంగిపోవడానికి దారితీసింది అని తేల్చింది. ఇక జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నిపుణుల కమిటీ సిఫార్సుతో ఈ అధ్యయనం చేయించారు. అధ్యయన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏసీఏకు పంపింది. కాగా అన్నారం, సుందెల బ్యారేజీలపై తక్షణమే నివేదిక అందించాలని కోరుతూ ఎన్డీఏసీఏ చైర్మన్ కు ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్ లేఖ రాశారు. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తక్షణమే విచారణ జరిపేందుకు న్యాయస్థానం నిరాకరించింది. శుక్రవారం అత్యవసర విచారణ చేపట్టాలి అని కేటీఆర్ తరపు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తోసిపుచ్చారు. ముందుగా లిస్టు చేసిన ప్రకారం ఈ నెల 15న విచారణ చేపడతామని స్పష్టం చేశారు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో ఆ తీర్పును సవాల్ చేస్తూ కేటీఆర్ మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని న్యాయవాది మోహిత్ రావు రిజిస్ట్రార్ కు విజ్ఞప్తి చేశారు. రిజిస్ట్రార్ సీజేఐకి నివేదించడంతో కేటీఆర్ పిటిషన్ పై విచారణకు ఈ నెల 15వ తేదీన కేటాయించారు.
ఇక గురువారం మరోసారి కేటీఆర్ న్యాయవాదులు సీజేఐ బెంచ్ ముందు ప్రస్తావించారు. శుక్రవారం విచారణ జరపాలని కోరారు. స్పందించిన సీజేఐ అత్యవసర విచారణకు నిరాకరించారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో తనను ప్రశ్నించడానికి ఏసీబీ అధికారుల వద్ద ప్రశ్నలేమీ లేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ బ్రాండ్ను ప్రపంచ వ్యాప్తం చేసేందుకే ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించామని, మరోసారి నిర్వహించేందుకు అడ్వాన్స్ చెల్లించామని చెప్పారు. ఇందులో అవినీతి, అక్రమం ఏమీ జరగలేదని స్పష్టం చేశారు. గురువారం ఏసీబీ విచారణకు హాజరైన అనంతరం పార్టీ శ్రేణులతో ఊరేగింపుగా తెలంగాణ భవన్ కు చేరుకున్న ఆయన నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రేవంత్ రెడ్డిలా 50 లక్షలతో దొరికిపోయిన దొంగలం కాదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ ను ప్రపంచ పటంలో నిలపాలి అన్నది కేసీఆర్ లక్ష్యమని, దీనికోసమే పనిచేశాము అన్నారు. మాకు భయం లేదు, ఎన్ని కేసులు పెట్టినా ప్రజల కోసం నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటామని, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజా సంక్షేమం కోసం కేసీఆర్ నాయకుడిగా, సైనికుడిగా మాట్లాడతాను అని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలతో పోటీపడి ఫార్ములా ఈ రేసు హైదరాబాద్ కు తెచ్చామని, నగర ప్రతిష్ట కోసం తెలంగాణను ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రంగా మార్చాలి అన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏసీబీ అధికారులకు చెప్పామని అన్నారు. తనను ప్రశ్నించడానికి వారే ఇబ్బంది పడ్డారని, ఏ అంశం లేకపోవడంతో ఆ ఫైల్ ఎక్కడకు వెళ్లింది, ఈ ఫైల్ ఎక్కడకు వెళ్లింది అంటూ అడిగిన ప్రశ్నల్ని అడిగారు అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అక్కడి నుంచి పోయిన డబ్బులు ఫార్ములా ఈ రేసు సంస్థ వద్ద ఉన్నాయి అని చెప్పానని, అలాంటప్పుడు కేసు ఎక్కడ ఉందని, అవినీతే లేనప్పుడు ఏసీబీ కేసు ఎందుకు అడిగినట్లు వివరించారు. మంత్రిగా ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పానని, 10 ఏళ్లు నిబద్ధతతో బాధ్యతలు నిర్వహించినట్లు స్పష్టం చేసినట్లు కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే ఏసీబీ వద్ద ప్రశ్నలు లేవని, ఒకవేళ రేవంత్ రెడ్డి రాసిచ్చి మరోసారి విచారణకు రమ్మంటే తప్పకుండా వెళ్తాను అని చెప్పారు. తనకు న్యాయస్థానాలు, చట్టాలపై నమ్మకం ఉందని, విచారణకు సహకరిస్తానని అన్నారు. ఇది ముమ్మాటికి లొట్టపీసు కేసేనని, ఆయన ఒక లొట్టపీసు ముఖ్యమంత్రి అని విమర్శించారు. పదవిలోకి వచ్చి ఏడాది గడిచినా నువ్వు ఒక సీఎం అని ప్రజలెవరూ గుర్తించడం లేదని విమర్శించారు. తెలంగాణ పరిస్థితి కనకపు సింహాసనమున సునకమును కూర్చోబెట్టినట్లుగా ఉంది అని విమర్శలు గుప్పించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి పురపాలక శాఖ మాజీ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆయన్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు విదేశీ కరెన్సీలో నిధులు పంపించాలని హెచ్ఎండిఏను ఎందుకు ఆదేశించారని ప్రశ్నించారు. ఇక విదేశీ కరెన్సీలు చెల్లింపులు జరిపినప్పుడు ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదు అని అంశాలపైన ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. బుధవారం నాటి విచారణలో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన జవాబుల ఆధారంగా కూడా కొన్ని ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. ఇక ఫెమా, పీఎంఎల్ఏ చట్టాల ఉల్లంఘన గురించి ప్రస్తావిస్తూ, ఒక ఐఏఎస్ అధికారిగా మీకు అన్ని నిబంధనలు తెలిసినా ఎందుకు వాటిని ఉల్లంఘించారు అని ప్రశ్నించినట్లు సమాచారం. అరవింద్ కుమార్ వాంగ్మూలాన్ని సైతం ఈడీ అధికారులు నమోదు చేశారు. కాగా బిఎల్ఎం రెడ్డి శుక్రవారం ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఆయన వాంగ్మూలం కేసు దర్యాప్తులో కీలకం అవుతుంది అని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇదే కేసులో ఈ నెల 16వ తేదీన కేటీఆర్ ఈడీ ముందు హాజరు కానున్నారు. ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణం విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర హోంమంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. విద్య విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ధోరణితో ఉందని, ఇది ఏమాత్రం సమంజసం కాదు అని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది పేద ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని అంటూ రేవంత్ కు గురువారం బండి లేఖ రాశారు. ఆరోగ్యశ్రీ పథకం అమల్లో సీఎం అనుసరిస్తున్న తీరు నోటితో పొగిడి నొసటితో వెక్కిరించినట్లుగా ఉందని, ఒకవైపు ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచుతున్నట్లు, ఆరోగ్య సేవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించి ఆచరణలో మాత్రం అసలు బిల్లులే చెల్లించకుండా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులను ఇబ్బంది పెడుతున్నారు అని లేఖలో విమర్శించారు. మీ ఏడాది పాలనలో దాదాపు 1000 కోట్ల మేరకు ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్ లో ఉన్నట్లు నెట్వర్క్ ఆసుపత్రులు చెబుతున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా మీరు ఉద్దేశపూర్వకంగానే నీరుగారుస్తున్నట్లు కనిపిస్తోంది. దాదాపు 7,000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. వన్ టైం సెటిల్మెంట్ పద్ధతిలో క్లియర్ చేయాలని లేఖలో బండి పేర్కొన్నారు. సేవాభారతి, లయన్స్ క్లబ్, గ్రీన్ ల్యాండ్స్, మెర్సీ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 30 వరకు మల్లేపల్లి, సీతారాంబాగ్ ప్రాంతంలోని డాక్టర్ ఈశ్వర్ చంద్ర ఆసుపత్రిలో ఉచిత మెగా ప్లాస్టిక్ సర్జరీ క్యాంప్ నిర్వహిస్తుండడం అభినందనీయమని కేంద్ర మంత్రి బండి సంజయ్. గుండ్లపోచంపల్లి పరిధిలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి రంగురంగుల ముగ్గులను వేశారు. అనంతరం కళాశాల కార్యదర్శి త్రిశూల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరంలో కళాశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తామని అన్నారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ అనగానే పల్లె వాతావరణం, పాడి పంటలు, భోగి పంటలు, ముగ్గులు గుర్తుకొస్తాయని, ఈ పండుగకు ఎగిసిపడే భోగి మంటలు, రంగురంగుల ముగ్గులు, పచ్చని పైరుగల పొలాలు అన్ని ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా, కనువిందుగా ఉంటాయి అన్నారు.
ఇక ప్రిన్సిపల్ లోకనాథం మాట్లాడుతూ ఈ పండుగ సమయంలో రైతులు పండించిన పంట చేతికి వచ్చి వారికి లాభం చేకూరుస్తుంది అన్నారు. మనం మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని చెప్పారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కళాశాల ప్రాంగణం అంతా ముగ్గులు, గాలి పటాలు, భోగి మంటలతో కోలాహలంగా మారింది. ఇక డూడు బసవన్న విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని శ్రీ తాళపాక అన్నమాచార్య యూనివర్సిటీ 25వ సంవత్సరం సిల్వర్ జూబ్లీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, సినిమా హాస్య నటుడు బ్రహ్మానందం, సినిమా హీరో కిరణ్ అబ్బవరం పాల్గొన్నారు. ఈ కాలేజీ యాజమాన్యం చొప్ప గంగిరెడ్డి, చొప్ప అభిషేక్ రెడ్డి అతిథులకు స్వాగతం పలికారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ వెంకటేశ్వర స్వామి భక్తుడు 32,000 కీర్తనలు రచించిన అన్నమయ్య జన్మస్థానం ఏర్పడిన అన్నమయ్య యూనివర్సిటీలో చదవడం మీ అదృష్టం అని, ఇక మీరు గొప్ప ప్రయోజకులు అవుతారని, ఉద్యోగమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఇక అలాగే సినీ నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ రాష్ట్రంలోని రాయలసీమ ముందు ఉంటుంది అని, అలాగే వెంకటేశ్వర స్వామి ముందు ఉంటాడని, అన్నమయ్య, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఇలా గొప్ప పుణ్యక్షేత్రాలు ఉన్నాయని, రాయలసీమ అంటే రత్నాల సీమ అని, ఇక్కడ రత్నాలు పండించే వారిని చెప్పుకొచ్చారు. అటువంటి రాయలసీమలో తాళపాకలో కొన్ని వేల మంది విద్యార్థులను ఇక ప్రయోజితులు చేసిన అన్నమయ్య యూనివర్సిటీకి అభినందనలు తెలియజేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీకి చెందిన ముఖ్య నేతలు, మాజీ ఏఎంసీ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్ తో సహా ఆ పార్టీకి చెందిన 13 మంది కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక రాష్ట్ర మంత్రులు గట్టిపాటి రవికుమార్, డోల బాల వీరాంజనేయ స్వామి వారికి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు 2,000 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలోకి చేరారు. కూటమి ప్రభుత్వం పాలన వచ్చి నచ్చి తాము టీడీపీ చేరినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రులు గొట్టిపాటి స్వామి మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్ వెలుగొండ ప్రాజెక్టును గాలికి వదిలేసి ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేశారని, మార్కాపురం జిల్లాను ఏర్పాటుకు నిర్వీర్యం చేశారని, రాష్ట్రాన్ని దోచుకుని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారని అన్నారు. మంత్రి డోలా మాట్లాడుతూ నిన్న రాత్రి తిరుపతిలో అనుకోకుండా జరిగిన సంఘటనపై జగన్మోహన్ రెడ్డి, అతని పార్టీ నాయకులు రాజకీయం చేస్తున్నారని జగన్పై ధ్వజమెత్తారు. ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు పి జయచంద్రన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో కేరళలోని త్రిశూర్లో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం ఆయన తుది శ్వాస విడిచారు. ఇక ఆయన తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో పలు చిత్రాల్లో పాటలు పాడారు. కేరళకు చెందిన జయచంద్రన్ కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీల్లో 16,000కు పైగా పాటలు పాడారు. ఆయన తెలుగులో పాడిన పలు పాటలు హిట్ గా నిలిచాయి. వెంకటేష్ నటించిన సూర్యవంశం చిత్రంలో రోజావే చిన్ని రోజావే, పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం చిత్రంలో హ్యాపీ హ్యాపీ బర్త్డేలు, సాయి కిరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన నువ్వే కావాలి చిత్రంలో అనగనగా ఆకాశం ఉంది, ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ను జయచంద్రన్ ఆలపించారు. తెలుగులో ఆయన పాడిన ఆఖరి సినిమా ఆర్ నారాయణమూర్తి ఊరు మనదిరా చిత్రంలో నా చెల్లి చంద్రమ్మ గీతాన్ని ఆలపించారు. 1986లో బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ గా శ్రీనారాయణ గురు సినిమాలోని పాటకు నేషనల్ అవార్డు, 5 కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులు వచ్చాయి. 2 తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులు ఆయన్ను వరించాయి. ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, ఎంఎం కీరవాణి, విద్యాసాగర్, కోటి తదితరుల సంగీత దర్శకత్వంలో ఆయన పాటలు పాడారు. మలయాళంలో నఖచా తుంగల్, త్రివేంద్రం లాడ్జ్ చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించారు. జయచంద్రన్ మరణంపై టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈసారి రిపబ్లిక్ డే 2025 సందర్భంగా ఢిల్లీలో నిర్వహించనున్న పరేడ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో 10,000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. ఈ ప్రత్యేక ఆహ్వానం జాతీయ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో తీసుకున్నారు. భారతదేశంలోని వివిధ రంగాల్లో ప్రత్యేక ప్రతిభ కనబర్చిన వారిని పరేడ్కు ఆహ్వానించారు. ఇక దీంతో ఆయా ప్రభుత్వ పథకాల్లో విజయాలు సాధించిన వారు ప్రజల ముందుకు వచ్చే అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇక దీంతో న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో 76వ గణతంత్ర దినోత్సవ కవాతును వీక్షించడానికి 10,000 మంది ప్రత్యేక గెస్టులు రానున్నారు. 10,000 మంది ప్రత్యేక అతిథులలో వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఉంటారు. ఇందులో సర్పంచులు, స్వయం సహాయక బృందాలు సభ్యులు, చేతివృత్తుల వారు, విపత్తు సహాయ కార్యకర్తలు, ఆహార సేకరణలో పాల్గొనేవారు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తులు, వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు తదితరులు ఉండడం విశేషం. ఈ నిర్ణయం ద్వారా వ్యక్తులు తమ బృందంతో కలిసి వచ్చినప్పుడు సామాజిక సేవలో భాగస్వామ్యం చూపించి అనేక ఇతర రంగాల్లో చూసిన గణనీయమైన కృషికి మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నారు. స్వలింగ సంపర్కుల వివాహాలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రత్యేక వివాహాల చట్టం కింద వీటికి చట్టబద్దత కల్పించడం కుదరదు అంటూ గతంలో అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పులో ఎలాంటి తప్పులు లేవని స్పష్టం చేసింది. సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాల్సిందిగా కొందరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై తాజాగా
విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆ తీర్పులో ఎలాంటి తప్పు కనిపించడం లేదు అని పేర్కొంటూ పిటిషన్లను కొట్టివేసింది. గతంలో జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ నరసింహతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును క్షుణ్ణంగా పరిశీలించాం. ఇందులో చట్ట వ్యతిరేకంగా ఎలాంటి తీర్పు ఇవ్వలేదు. ఇక ఈ తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం లేదు అని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ నరసింహతో కూడిన ధర్మాసనం తాజాగా స్పష్టం చేసింది. ఇక ప్రత్యేక వివాహాల చట్టం కింద స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించడం కుదరదు అంటూ అక్టోబర్ 2023లో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అలాంటిది చేయాలంటే దానికి తగ్గట్లు చట్టాన్ని మార్చే పరిధి పార్లమెంటుకు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. ఇక కోర్టులు చట్టాలను రూపొందించబోవని వాటికి భాష్యం చెప్పి అమలయ్యేలా చేస్తామని వివరించింది. స్వలింగ సంపర్కులు వివక్షకు గురి కాకుండా వారి గురించి ప్రజల్లో అవగాహన కల్పించి హక్కుల్ని కాపాడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. తమ వివాహానికి రాజ్యాంగ ప్రకారం ప్రాథమిక హక్కు ఉన్నట్లు స్వలింగ సంపర్కులు చెప్పుకోజాలరు అని తేల్చి చెప్పింది. గతంలో తీర్పు రాసిన వారిలో ప్రస్తుతం జస్టిస్ నరసింహ మాత్రమే పదవిలో ఉన్నారు. అప్పటి సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్తో పాటు జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ పదవి విరమణ చేశారు. పెరియార్ను వ్యతిరేకించడమే తన సిద్ధాంతమని నామ్ తమిళర్ కట్చి ప్రధాన సమన్వయకర్త సిమాన్ తెలియజేశారు. పుదుచ్చేరిలో ఆయన మాట్లాడుతూ పెరియార్పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను వీడియోలు విడుదల చేస్తున్నాము అని చెప్పారు. ఇక పెరియార్ పుస్తకాలను జాతీయం చేస్తేనే నిజాలు బయటకు వస్తాయని అన్నారు. క్రైస్తవులు, ముస్లింలను విరోధులను పెరియార్ చెప్పడాన్ని ఎలా అంగీకరిస్తారని ప్రశ్నించారు. పెరియార్ వచ్చిన తర్వాతే చదివామని చెబితే సుమారు 2000 సంవత్సరాల కింద రాసిన తిరుకురళ్ ఎలా వచ్చింది అని ప్రశ్నించారు. సుమారు 3000 ఏళ్ల నుంచి ఎవరు చదవలేదా అని ప్రశ్నించారు. ద్రావిడం అంటే ఏమిటో ఆధారాలు ఇవ్వగలరా అన్నారు. పుస్తకాలు చదివిన తర్వాతే తనకు స్పష్టత వచ్చిందని, ఎల్జీటీ చీఫ్ దివంగత ప్రభాకర్ ను కలిసిన తర్వాతే తమిళ జాతీయంపై తెలిసిందని పేర్కొన్నారు. ద్రావిడాన్ని నిర్మూలించడం, పెరియార్ను వ్యతిరేకించడమే ఇక తన సిద్ధాంతాలు అని వెల్లడించారు. గ్రీన్లాండ్, పనామా కాలువలను అమెరికాలో విలీనం చేసుకోవడంపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ బహిరంగ ప్రకటన చేస్తున్న విషయంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని స్పందించారు. ఇక వీటిలో నియంత్రణ సాధించేందుకు సైనిక శక్తిని ట్రంప్ ఉపయోగిస్తారు అనుకోవడం లేదు అన్నారు. అటువంటి వ్యూహాత్మక ప్రయత్నాలు చేస్తున్న చైనా తదితర దేశాలకు ఇదో హెచ్చరిక మాదిరిగా ట్రంప్ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయని అన్నారు. ఆసక్తి ఉన్న భూభాగాన్ని భవిష్యత్తులో ఆక్రమించుకోవడానికి అమెరికా తన సైనిక శక్తిని ఉపయోగిస్తుంది అని అనుకోవడం లేదు. ఈ దేశాలపై పెత్తనం చెలాయించాలి అనుకునే దేశాలకు ఇదో సందేశంగానే భావిస్తున్న ట్రంప్ హెచ్చరికల వెనుక పనామా కాలువ, గ్రీన్లాండ్లో చైనా ఆధిపత్యం పెరగడం కారణంగా కనిపిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న విభేదాల్లో భాగంగానే దీన్ని చూస్తున్నా అని జార్జియా మెలోని పేర్కొన్నారు. ఇక మీడియాతో మాట్లాడిన ఆమె జనవరి 20న జరగనున్న ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక ఇటీవల అమెరికాలో పర్యటించిన ఆమె ట్రంప్తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే అమెరికా సైనిక అవసరాల కోసం పనామా కాల్వాను నిర్మించారని, దీన్ని 1977లో నాటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ పనామాకు ఇచ్చేయడం పెద్ద తప్పిదమని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.